మోహన్, కాస్త ముందుకెళ్లి చెత్త పారేసినంత మాత్రాన నేను చెప్పింది మారిపోదు. నువ్వు కావాలంటే నీ చెత్త ఇక్కడే పారేయచ్చు. నేను నీకు సర్ది చెప్పడానికి వచ్చాను, ఆపడానికి కాదు. అయినా మోహన్, పండుగ ఒక మంచి అవకాశం సంతోషం పంచడానికి. ఒకవేళ మనం ఇలాంటి సందర్భాల్లో స్వార్థపరులమై చెత్తని పారేస్తే సంతోషం కాదు, జబ్బుల్ని పంచిపెడతాం. ఇంటిని శుభ్రంగా ఉంచడం అవసరమే, కానీ అంతకంటే ఎక్కువ అవసరం మన మనసుని శుభ్రంగా ఉంచుకోవడం. మన స్వార్థం కూడా మన మనసులో ఉండే మైలమే. దాన్ని వదిలిపెట్టు, ఓ మంచి పౌరుడి బాధ్యత నిర్వర్తించు. ఒకవేళ నువ్వు ఇతరుల గురించి పట్టించుకోకపోతే బాధల్లో ఉన్నప్పుడు నీ గురించి కూడా ఎవరూ పట్టించుకోరు. ఇదే మంచి సమాజానికి ఉండాల్సిన లక్షణం. మనం మనకంటే ముందు ఇతరుల గురించి ఆలోచించాలి. మన మనసు, ఇల్లు, వాతావరణం మూడూ స్వచ్ఛంగా ఉండాలి. అప్పుడే పండుగలో అసలైన ఆనందం వస్తుంది. సరే సాయి, మీరు నాకు గుణపాఠం చెప్పారు. నన్ను క్షమించండి ఇలా ఆలోచించినందుకు. పండుగ అయినా కాకపోయినా ఇక నుంచి నేను చెత్తని చెత్త కుండీలోనే పారేస్తాను. ఇది చాలా అన్యాయం నాన్నగారు. నేను అసలు ఇలా జరగనివ్వను. అంతగా వీళ్ళపై వేణీళ్ళు పోయాలంటే మీరు ముందు నా మీద పోయాల్సి ఉంటుంది. చూస్తారేంటి? లాగేయండి వీడిని. పోయండ్రా నీళ్లు. సరే కాదు. కాలు అడ్డు పెట్టడానికి కాదు కులకర్ణి సర్కార్, మీ కాలు గాని బురదలో ఇరుక్కుపోతుందేమో అది చెప్పడానికే వచ్చాను. ఒకరి కష్టానికి ఫలితాన్ని సమయానికి ఇవ్వకపోవడం పాపమవుతుంది. ఇది మీరు మర్చిపోకండి. వీళ్ళందరి కారణంగానే మీకు బాగా లాభం వచ్చింది అని. హరి ఓం, హరి ఓం. వీళ్ళెలాంటి ఉపకారము చేయలేదు నాకు. నేను వాళ్ళకి పనిచ్చాను, దానికి బదులుగా డబ్బులు ఇస్తున్నాను. ఉపకారం నేను చేశాను వీళ్ళకి. మిల్లు కారణంగా వీళ్ళ ఇల్లు నడుస్తున్నాయి, కుటుంబాలు ఫోన్ చేస్తున్నాయి. అర్థమైందా? అయినా వీళ్ళు ఒకటి మర్చిపోతున్నారు. చిటికేస్తే లభిస్తారు వీళ్ళలాంటి చాలా మంది కూలీలు. వీళ్ళు కాకపోతే రేపు ఇంకొకరు దొరుకుతారు నాకు. కానీ మిల్లు నడపడానికి కానీ దాన్ని విస్తరించడానికి కానీ ఒక యజమాని కావాలి. అర్థమైందా? అయినా నువ్వెందుకు ఇంత బాధపడిపోతున్నావు వీళ్ళ కోసం? నీకు మంత్ర విద్యలు అవి బాగా తెలుసు కదా. ఉపయోగించండి మీ మంత్రాలను, తంత్రాలను. వీళ్ళకి డబ్బులు ఇచ్చేసేయండి. సంతోషం కష్టపడిన హక్కుతో వచ్చిన డబ్బుతో దొరుకుతుంది కులకర్ణి సర్కార్, దానంతో రాదు. హరి ఓం, హరి ఓం. నీ మాటల ప్రభావం నాపై ఎంత మాత్రం పడదు బైరాగి. వీళ్ళు ఏం చేసుకుంటావో చేసుకో. నేనివ్వను వీళ్ళకి డబ్బులు. ఎందుకంటే వీళ్ళంతా నిత్యం చాలు. నీ ఏ అంధభక్తుడి ఇంట్లోనూ ఈ దీపావళికి ఒక్క దివ్య వెలిగినా దాన్ని నేను సహించలేను. చూస్తాను వీళ్ళెలా జరుపుకుంటారు దీపావళి. ఈ దీపావళికి వీళ్ళ ఇళ్లలో శూన్యం నిండిపోవాలి, కానీ నా ఇల్లు వెలుగుతుంది.
అప్పుడు తెలుస్తుంది కదా వీళ్ళకి ఎవరి దగ్గర ఎంత లాభం ఉంటుందో. కులకర్ణి సర్కార్ దగ్గర లేక నీ దగ్గర. ఎవరు ఏమనుకున్నా రాముడు అనుకున్నదే జరుగుద్ది. ఒకవేళ రాముడు అనుకుంటే షిరిడీలో దీపావళి గుర్తుండిపోవాలని, అది తప్పకుండా జరుగుతుంది కులకర్ణి సర్కార్. సాయి, కులకర్ణి సర్కార్ ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. మరి దీపావళి ఎలా చేసుకుంటాం మనం? ఎన్ని ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది? కొత్త బట్టలు, అలంకరణ సామాన్లు, దీపాలు, టపాసులు మరియు మిఠాయిలు ఎలా తేవాలి? అయినా మాకు మేమే సర్ది చెప్పుకుంటాం సాయి. కానీ పిల్లలకి ఎలా చెప్పాలి? మనం మన ఇంట్లో ఈసారి దీపావళి పండుగ జరుపుకోవడం లేదని ఎంత ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళ మనసు ఎలా బాధపెట్టగలం? అయితే మీరందరూ అనుకుంటున్నారు డబ్బులు లేకుండా దీపావళి చేసుకోవడం కుదరదు అని. అది నిజమే కదా సాయి. సామాన్లు కొనుక్కోవడానికి డబ్బులు కావాలి కదా. సాయి, మనం ఈ దారి మార్గం గుండా ద్వారకామ ఎందుకు వెళ్తున్నాం? బాబు, ఎంత డబ్బు కావాలో తీసుకో, కానీ దీన్ని బాగు చేయి. ఇవాళ మధ్యాహ్నం కల్లా ఈ సరుకు నగరానికి చేర్చకపోతే నాకు భారీ నష్టం వస్తుంది. ఆ వ్యక్తి సమస్యల్లో ఉన్నట్టున్నాడు. తనకి సాయం చేయగలిగితే చెయ్యండి. ఆ తర్వాత ద్వారకామాయికి రండి. నేను మీ అందరి కోసం అక్కడ ఎదురు చూస్తుంటాను. సరే సాయి. మీకేమైనా సహాయం కావాలా? నా ఎడ్ల బండి చక్రం విరిగిపోయింది. మీరేమైనా సాయం చేయగలరా? నేను సరుకు మధ్యాహ్నం కల్లా నగరానికి పంపాలి. అయ్యా, అర్థం చేసుకోండి, ఇది అంత తేలిగ్గా బాగవదు. ఎడ్ల బండి చక్రం విరిగిపోయింది. ఇది నగరంలోనే బాగవుతుంది. వెంటనే చేయడం సాధ్యం కాదు. నా దగ్గర ఒక చక్రం ఉంది. మా తమ్ముడు ఎడ్లబండి నడుపుతాడు. అయినా సమయం పడుతుంది కదా. బండిలో ఇంత సామాన్ ఉంది. దీన్ని దించాకి చక్రం బిగించాలి. మళ్ళీ సామాన్ ఎక్కించాల్సి ఉంటుంది. ఇప్పటికే సాయంత్రం అయిపోయింది. మీరుండండి, మేము ఇప్పుడే వస్తాం. పదండి. మీరుండండి, మేము ఇప్పుడే వస్తాం. పదండి. చూడండి, మీ పని అయిపోయింది. మీరు మీ నగరానికి వెళ్ళొచ్చు. మీరందరూ కలిసి నన్ను కాపాడారు. ఎవరో తెలియని వ్యక్తి కోసం ఇంత సహాయం ఎవరు చేస్తారు? మీ అందరికీ రుణపడి ఉంటాను నేను. ఇది నా తరఫు నుంచి మీ అందరి కోసం. లేదు లేదు, డబ్బు కోసం చేయలేదు మేము. సాయి మాకు నేర్పారు అందరికీ సాయం చేయాలని. అందుకే మీకు సాయం చేయడానికి వచ్చాం. అవును, ఒకవేళ మేము సహాయానికి బదులు డబ్బులు తీసుకుంటే అది సహాయం ఎలా అవుతుంది? అంతా మీ అదృష్టమయ్యా. ఇంతమంది మీకు సహాయం చేయడానికి వచ్చారు. లేదంటే మీరు ఎంత ఖర్చు పెట్టినా సరే ఇవాళ మీ ఎడ్ల బండి బాగయ్యేది కాదు. ఇవాళ నాకు మా నాన్న మాట గుర్తొచ్చింది. ఏ పనైనా డబ్బుతో కాదు, ఉద్దేశం ఉంటే అవుతుందని. ఈసారి దీపావళికి ఏం చెయ్యాలి? కేశవ్ అంటున్నాడు కులకర్ణి సర్కార్ మిల్లు కార్మికులకి జీతం ఇవ్వట్లేదంటే నెల. గ్రామంలో సగం ఇళ్లలో పండగ జరగకపోతే మా మిగతా వాళ్ళకి కూడా సంతోషం ఉండదు. ఏదైనా చెయ్యాలి సాయి. ఇది మీ మంచితనం బాయిజాక. మీరు మా గురించి ఆలోచిస్తున్నారు. పెద్ద మనసు కాదు, సాయి నేర్పిన సంస్కారం ఇది. సాయి, ఆ షావుకారి గారికి సాయం చేసింది మేమే. సాయి, మీరు నాతో చెప్పారు కదా ఇతరులకు సాయం చేయాలని. నేను చేశాను. దీనికి ఎంత డబ్బు ఖర్చయింది? ఏమీ అవ్వలేదు సాయి. మేమంతా కలిసి పనిచేశాం, అంతే అయిపోయింది. అంటే అన్ని పనులు డబ్బులతోనే కాదు, ఉద్దేశం ఉంటే అవుతాయి. ఇదే ఆయన కూడా చెప్పాడు. ఎందుకంటే ఇదే నిజం.
అందరం కలిసి ఉంటే, మంచి ఉద్దేశంతో కలిసి పనిచేస్తే అప్పుడు ఏదైనా సాధ్యమే. మీరు సరిగ్గా చెప్పారు సాయి. కానీ మా కార్మికులందరికీ దిగులుగా ఉంది దీపావళి ఎలా చేయాలా అని. ఇంట్లో వాళ్ళకి ఎన్నో ఆశలున్నాయి మా అందరిపైన. ఎప్పుడు దీపావళి గురించి చదివినా లేక విన్నా అన్నిటికంటే ముందు మాట ఏముంటుంది? సాయి, దీపావళికి మనం కొత్త బట్టలు వేసుకుని ఇల్లు అలంకరించి లక్ష్మీదేవి పూజ చేస్తాం, తర్వాత మిఠాయిలు తింటాం. దాంతో ఏమవుతుంది? సంతోషం కలుగుతుంది. అంటే దాని అర్థం ఏమైంది? అదే, దీపావళి చేసుకుంటే సంతోషం కలుగుతుంది, ఎందుకంటే లక్ష్మీదేవికి పూజ చేస్తాం కాబట్టి. చాలా చక్కగా చెప్పావు బైజమ్మ. ఇప్పుడు మీరందరూ చెప్పండి, మీ అందరికీ దేంతో సంతోషం లభిస్తుంది? నాకైతే మీ దగ్గర ఉంటే సంతోషంగా ఉంటుంది, మరియు మా కుటుంబంతో బంధువులతో ఉంటే సంతోషంగా ఉంటుంది. అంటే డబ్బుల మీద మనందరి సంతోషం ఆధారపడి లేదు. అలాగే పూజా పాఠవాలు. ఒకవేళ ఈసారి దీపావళికి మిఠాయిల బదులు సంతోషం పంచుకుంటే ఎలా ఉంటుంది? దీపాలకి బదులు మనం మనసులు వెలిగిస్తే అదెలా ఉంటుంది? కొత్త బట్టలకి బదులు మంచి కొత్త ఆలోచనలు ధరిస్తే అప్పుడెలా ఉంటుంది? మనం ఇలాంటి దీపావళి చేసుకోవచ్చా? అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు సాయి? ఇదే, ఈ సంవత్సరం మనం అందరం కలిసిమెలిసి సార్వజనిక దీపావళి ఉత్సవం జరుపుకుందాం. కొందరు దివ్వెలు తెండి, కొందరు తైలం, కొందరు మిఠాయిలు చేయండి. ఎవరు ఎంత చేయగలిగితే అంతే చేయండి. ఎవరు ఏమీ చేయలేరో వాళ్ళు కేవలం ముఖాలపై చిరునవ్వు నింపుకొని దీపావళి రోజు ఇక్కడికి రండి. ఇక్కడ అందరం కలిసి ఈ పండుగ జరుపుకుందాం. పూజా పాఠవాలు కూడా చేద్దాం. ఇలా అయితే ఈ దీపావళి బాధాకరంగా ఉండదు. షిరిడీలోనే ఇప్పటి వరకు లేనంత గొప్ప దీపావళిగా మిగిలిపోతుంది. ఇంకొక మాట, ఎలా మనం ప్రతి సంవత్సరం దసరాకి రామ్లీలా ప్రదర్శిస్తామో అలాగే దీపావళికి లక్ష్మీలీలా ప్రదర్శిద్దాం. లక్ష్మీమాత లీల గురించి అందరికీ చెప్దాం. అయినా గానీ దీపావళి రోజు అయోధ్యకి రాములు వారు తిరిగొచ్చారు. మరి కేవలం లక్ష్మీమాత పూజ ఎందుకు చేస్తారు? అది అందరికీ తెలిసేలా చేద్దాం. ఇక తేలిపోయిందిగా, ఇవాళే ఏర్పాట్లు మొదలు పెడదాం. ఇక దీపావళి రోజు నా తరపు నుంచి అందరికీ ఒక ప్రత్యేక కానుక దొరుకుతుంది. కానుక? ఏం కానుక సాయి? సమయం వచ్చినప్పుడు. అప్పటి వరకు శ్రద్ధ ఇంకా సబూరి. ఇవాళ ఈయన నగరం నుండి చాలా జామకాయలు తీసుకొచ్చారు. అందుకే కొన్ని అబ్దుల్ భాయ్కి ఇద్దామని అనుకున్నా. ఆయనకి చాలా ఇష్టం కదా. ఏం జరిగింది అబ్దుల్ భాయ్? 3 రోజుల క్రితం కాలు జారిపట్టాను. అప్పటి నుంచి నడవడానికి ఇబ్బందిగా ఉంది. మరి మీరు కబురు ఎందుకు చేయలేదు? నేను వచ్చేదానిగా. నువ్వు నీ పనుల్లో మునిగిపోయి ఉంటావుగా జిప్రి, అందుకే నేను. అలా అంటారేంటి? మీ చెల్లెల్ని, మీకు హక్కుంది కదా. నువ్వు కూడా తెలుసుకోలేదు కదా జిప్రి. పెళ్లి చేసుకుని షిరిడీ వచ్చినప్పటి నుంచి నీకు అసలు సమయమే లేదు. నీ కాపురం పనుల్లో ఎంత మునిగిపోయావంటే 4 నెలల తర్వాత వచ్చావు మా ఇంటికి. ఒప్పుకుంటాను, నాదే తప్పని. ఇక నుంచి గుర్తుంచుకుంటాను. ఇప్పటికైనా క్షమించేయండి. ఇదిగోండి జామకాయలు తెచ్చాను. ఈ సేవలు నన్ను చేయనివ్వండి. జామకాయలా? మీకు తెలుసా, ఈసారి అందరూ దీపావళి ద్వారకామాయిలో చేసుకుంటున్నారు. తెలుసు, భీమా చెప్పాడు నాకు. నేను ఇప్పటికే ఆలోచించాను నేనేం చేయాలో. ఏంటి? సాయికి ఇంకా అందరికీ మోదక్ చాలా ఇష్టం కదా. అందుకే నేను నా తరపు నుంచి 5 కిలోల మోదక్ తీసుకురాబోతున్నాను. సాయి మోదక్ చూసి సంతోషపడిపోతారు. అన్న చెల్లెలు ఇద్దరు ఒకేలా ఆలోచిస్తారు. మీకు తెలుసా అబ్దుల్ భాయ్, జిప్రీ కూడా ఇదే అనుకుంటోంది. సాయికి మోదక్ చాలా ఇష్టం కదా, అందుకే తను కూడా మోదకి తెస్తుంది. జిప్రీ, నువ్వు మోదక్ మాత్రం తేవద్దు.